కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో దశాబ్ద కాలపు దాహార్తి తీరింది. బాపులపాడు మండలం అంపాపురం గ్రామస్తుల 14 ఏళ్ల కలను సాకారం చేశారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ప్రజా దర్బారులో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఎండిపోయిన చెరువులకు జలకలను తీసుకొచ్చారు. అంపాపురం ఒకప్పుడు నీటి చుక్క కోసం అల్లాడిన గ్రామం. చుట్టూ కాల్వలు ఉన్న సాంకేతిక కారణాలతో గత 14 ఏళ్లుగా ఇక్కడి 3 చెరువులు వెలవెలపోతున్నాయి. వేసవి వచ్చిందంటే చాలు పశువులకు తాగటానికి నీరు లేక రైతులు సాగునీటి కోసం పడే ఇబ్బందులు వర్ణనాతీతం. అయితే ఈ సమస్యను ఇటీవల నిర్వహించిన ప్రజా దర్బార్లో గ్రామస్తులు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకువెళ్లారు. ఏలూరు కాల్వ నుంచి వచ్చే కోడు కాలువను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయించి సాగునీటి శాఖ అధికారులతో మాట్లాడి చెరువులకు నీటిని విడుదల చేయించారు. ప్రస్తుతం అంపాపురంలోని 3 చెరువులు నిండుకుండలా మారటంతో సుమారు 3000 పశువులకు వేలాది మంది రైతులకు ఉపశమనం లభించింది. ఎమ్మెల్యే పనితీరుపై మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు ప్రశంసలు కురిపించారు. ఇచ్చిన మాటను ఇంత వేగంగా నిలబెట్టుకోవడంతో అంపాపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాది లాస్ట్ 14 ఇయర్స్ బ్యాక్ నుండి అసలు మాకు చెరువుల్లో నీళ్ళు లేవు. అసలు ఇప్పుడు ఎమ్మెల్యే గారి సపోర్ట్తో నీళ్లు పెట్టుకున్నాం. తర్వాత ఇప్పుడు ఫైర్ ఇంజిన్స్ కానీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఫైర్ యాక్సిడెంట్ లేదన్నా అయినా సరే నీళ్లు మా ఊర్లో నింపుకొని వెళ్తూనే జరుగుతుంది. లాస్ట్ 14 ఇయర్స్ బ్యాక్ బాలవర్ధన్ గారు నీళ్ళు ఇచ్చారు. ఆయన ట్రైన్స్ కానీ ఆయన డీజిల్ కానీ అప్పుడు ఆయనే పెట్టించి చేపించారు. మళ్ళీ ఇప్పుడు యార్లగడ్డ గారి వెంకట్రావు గారి సపోర్ట్తో చాలా నీట్గా జరిగింది. మా ఊరనే కాదండి, చుట్టుపక్కల ఊర్లన్నీ ఏదైనా ఇష్యూ వచ్చినా ఏదన్నా ఆయన దృష్టికి వెళ్తే స్పాట్లో సొల్యూషన్ స్పాట్లో వచ్చేస్తుంది, స్పాట్లో పని అయిపోతుంది. నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో 24/7 పనిచేసే ఎమ్మెల్యే గారు ఉన్నారంటే మన ఎమ్మెల్యే గారు. ఇంకొకటి నైట్ 1 గంట 2ంటికి కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి నేను కాదు ఎవరన్నా నాయకులు ఒక మెసేజ్ పెడితే దానికి రిప్లై వస్తుందండి. ఆయన సొంత బిజినెస్లు కూడా పట్టించుకోకుండా మన గన్నవరం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం దీనికోసం కృషి చేస్తున్నారు. అలాంటి ఆయనకి మనం సపోర్ట్గా ఉండాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలని నేను అనుకుంటున్నాను. కార్యక్రమాలు బాగానే ఉన్నాయండి. ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు రోడ్లు కానీ అన్ని విధాల కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. ప్రభుత్వంగా జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయండి, జరుగుతాయి. గత ఎమ్మెల్యే కంటే ఈ ఎమ్మెల్యే గతానికి ఇప్పటికీ మనం బేరీ చేసుకునే పరిస్థితి లేదు. అదంతా కూడా మీకు తెలిసి గత ప్రభుత్వంలో కార్యక్రమాలు ఏ గ్రామంలో కూడా ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదు. ఏ రోడ్లు కూడా బాగు చేసిన పరిస్థితి ఉంది. ఏ వర్గాన్ని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా రైతాంగాన్ని గురించి కానీ ప్రతి వారు కూడా గత ప్రభుత్వంలో అందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రోజు ఎవరు కూడా ఎంతసేపు ఏదో బటన్ నొక్కి కొంతమందికే జరిగింది అనేది అభివృద్ధి కార్యక్రమాల మీద అసలు దృష్టి పెట్టలే. ఒక ఉపాధ్యాయులు కానీ, ఒక ఉద్యోగస్తులు కానీ, లేకపోతే ఒక రైతులు కానీ ప్రతి వారు కూడా గతంలో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. సమస్య దాని దృష్టికి వెళ్ళగానే యార్లగడ్డ వెంటనే స్పందిస్తున్నారని జనాల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. అది ఎంతవరకు స్పందిస్తున్నారండి? స్పందించడం జరుగుతూ ఉంది. అది ఎంతవరకు ఆయన పరిధిలో ఆయన పనులు కూడా చేయడం